కర్నూలులో రేపు జరగబోయే వినాయక చవితి ఉత్సవాలకు రంగం సిద్ధమవుతోంది. రేపటి నుంచి 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల సందర్భంగా నగరంలో 2000కు పైగా విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. లక్ష్మీ నరసింహ వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో 63 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రంలోనే అతి ఎత్తైన భారీ మట్టి విగ్రహానికి సంబంధించి కర్నూలు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. తర్వాత గణేష్ ఉత్సవాల నిర్వహణలో కర్నూలు 2వ స్థానం అని చెప్పవచ్చు. కర్నూలులో వినాయక ఉత్సవాలకి రంగం సిద్ధమైంది. ప్రధానంగా తుంగభద్ర నదీ తీరంన ఈ లక్ష్మీ నరసింహ వినాయక భక్త బృందం ఏటా భారీ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడే నిమజ్జనం చేయటం ఈ విగ్రహం యొక్క ప్రతిష్ట. గత సంవత్సరం 56 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి 12 రోజుల పాటు పూజలు కార్యక్రమాలు చేపట్టి ఇక్కడే ఫైర్ ఇంజన్ల ద్వారా నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అప్పట్లో భారీ సంఖ్యలో లక్షల సంఖ్యలో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించడానికి భారీగా తరలి వచ్చారు. దీని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత సంవత్సరం 56 అడుగుల విగ్రహం, ఈ సంవత్సరం 63 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశాం. అంటే ఈ విగ్రహాలు తయారీ చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? మట్టి విగ్రహాలు మాకు ఇది తయారు చేయడం ఎలా అంటే, మేము 2017లో ఇక్కడ మేము పిఓపి విగ్రహం పెట్టాం. అంటే అప్పుడు 18 అడుగుల విగ్రహం మట్టి విగ్రహం పెట్టాం. అంటే అందరితో పాటు మేము కూడా నిమజ్జనం చేయడము, కేసు కింద పోవడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఆ రోజులు మేము నిమజ్జనం పోవడం జరిగింది. అక్కడ మన తుంగభద్ర కానీ మరి లేదా కేసు కింద నీళ్లు లేవు మనకి. అంటే ఎండలో చాలా తాగడానికి కూడా నీళ్ళు చాలా ఇబ్బందికరంగా. ఆ టైంలో మున్సిపాలిటీ వారు దానికి హద్దులు వేసి, అంటే శాండ్ బ్యాగ్లు వేసేసి అక్కడ అడ్డకట్ట వేసేసి వాళ్ళు ఆ ఉన్న నీళ్ళతోనే నిమజ్జనం చేయడం జరిగింది. అంటే వేరే ఛాన్స్ లేదు వాళ్ళకు కూడా. అందువల్ల ఆ విగ్రహాలు పలగొట్టి అంటే పెద్ద 20 అడుగులు అడుగులైనా సరే అన్ని విగ్రహం మునగడం లేదు అక్కడ. ఆ విగ్రహం ఏం చేస్తున్నారు, అప్పుడు మునగాల అని చెప్పి విగ్రహాలు పలగొడుతున్నారు. అప్పుడు కట్టెలు తీసుకొని కొట్టుకుంటా పలగొట్టారు. మేము ఇన్ని రోజులు మేము పూజలు చేసి అరే ఇంత అని చాలా బాధపడాము. ఆ రోజుల్లో ఇది ఉండకూడదు అని చెప్పి ఆ రోజు మేము ఇక్కడ అంతా కమిటీ వారు కానీ ఆ రోజుల్లో అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే గారితో మేము ఇక్కడ మాట్లాడుకొని ఆయనతో పర్మిషన్ ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు కానీ అక్కడ ఎవరైతే తగిన ఆఫీసర్లు ఉన్నారో ఆ టైంలో మాకు 2018 అందరితో పర్మిషన్ ఇప్పించి సింహన్ రెడ్డి గారు మాకు ఇక్కడ పర్మిషన్ ఇప్పించారు. అదేవిధంగా మేము స్టార్టింగ్లో మేము 50 అడుగుల మట్టి విగ్రహంతో మేము ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఆ టైంలో మేము మట్టి విగ్రహం పెడితే అంటే బాగుంటుంది మట్టి విగ్రహం అనే విధంగా మేము పెట్టి, అదేవిధంగా మాకు ఆ రోజు మేము స్టార్టింగ్లో 3 నెలల ముందు పెట్టడము, అదేవిధంగా మాకు విలేకరులు కానీ ప్రెస్ మీడియా కానీ వాళ్ళు మాకు బాగా సహకరించారు అందరూ. అంటే ఆ సహకరించడం ఎలాగంటే అందరి కాడికి డిస్పోజ్ అయిపోయింది. ఇది అయిపోయి మట్టి విగ్రహం పెడితే మంచిది అని చెప్పి 3 నెలల నుంచే మాకు వాళ్ళు ఇవ్వడం సహకారం వల్ల మట్టి విగ్రహం అప్పట్లో ఒక 10% పెట్టారు మాకు. అదే ఆ 2018 నుంచి ఈ రోజు 2024 వరకు మేము మట్టి విగ్రహం పెట్టాము. అంటే 5వ సంవత్సరం 2 ఏళ్ళు ఎందుకు పెట్టాలంటే మాకు కరోనాలో ఉండింది. 2021 కరోనా ఉంది పెట్టలేదు. అదే ఈ సంవత్సరం అప్పుడు 55 ఈసారి 25 సంవత్సరం కూడా మేము 65 అడుగుల 53 మట్టి విగ్రహం పెట్టాలి. అంటే ఈ విగ్రహం ప్రతిష్ఠించడానికి స్కిల్ లేబర్స్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎన్ని రోజులు ఈ విగ్రహం పూర్తి అవుతుంది? ఇక్కడ మా కాడ విగ్రహం తయారు చేసేకి చాలా మంది పడతారు. అంటే 15 మంది కావాలి. ఇక్కడ 15 మంది వచ్చారు కలకత్తా నుంచి. 3 నెలల ముందే వచ్చి ఇక్కడ విగ్రహం చేసుకోవచ్చు. ఎందుకంటే వెదురు బొంగులు కటింగ్ చేసుకొని కానీ మట్టి తెచ్చుకొని, మట్టి పిఓపి వల్ల సింగిల్ లేయర్తో అయిపోతుంది. అదే మట్టి తీసుకుంటే 3 లేయర్లుగా, అంటే ఫస్ట్ కట్టెలు కట్టుకొని దాని తగ్గట్టు కడ్డీ ఎక్కించుకొని తర్వాత దాని మీద మట్టి ఎక్కించి మళ్ళీ క్లాత్ ఎక్కించి మళ్ళీ మట్టి, అట్లా 3 లేయర్లు 3 విధానాలుగా మేము ఎక్కించాలి. చాలా టైం పడుతుంది. దీనికి ఇంకోటి అంటే ఈసారి వెదర్ కూడా మాకు సహకరించడం లేదు. అంటే వర్షాకాలం ఉన్నాము, వర్షాలు చాలా ఎక్కువ పడుతున్నాయి, మాకు చాలా ఇబ్బంది. అదే పనిగా విజయవాడలో కూడా పాపం పెట్టారు. వాళ్ళు కూడా మాకు బాధాకరంగా వాళ్ళ విగ్రహం ఈసారి పూజలు అందుకోవడానికి ఉందో లేదో పాసిబిలిటీ మాకు తెలియదు. పాపం వాళ్ళు అందుకోవడం కోరుకుంటున్నాము. మట్టి విగ్రహం పెట్టారు వాళ్ళు కూడా. అదే మేము కూడా మట్టి విగ్రహం పెట్టాము. ఆడికి దేవుడు మాకు కరుణించినాడు. కొంచెం ఈసారి పూజకి రెడీ అవుతున్నాడు రేపటికి పూజకి. అంటే ఎన్ని రోజుల పాటు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు? మామూలుగా అందరూ మా కర్నూలు వాళ్ళు కానీ మొత్తం 9 రోజులకు మేము గవర్నమెంట్ వారు మాకు పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ బయట 9 విగ్రహాలకి నిమజ్జనం ర్యాలీగా వెళ్తారు. అంటే ఒక్కొక్క విగ్రహం ర్యాలీకి వెళ్ళి అక్కడ నిమజ్జనం చేయడం. అందరూ మాకు భక్తులు రావాలి, ఇక్కడ అందరిని తీసుకోవాలి. పెద్ద విగ్రహం దానికి ప్రయోజనం ఏమి అంటే పిఓపికి దీనికి డిఫరెంట్ చూసే కానీ మేము అదే విధంగా 11 రోజులకి మేము మన ఆఫీసర్తో డిఎస్పీ గారు కానీ మేము చేయగారితో పర్మిషన్ తీసుకుని 11 రోజులకి మేము నిమజ్జనం చేయడానికి మేము పర్మిషన్ తీసుకున్నాం. ఇక్కడ అంటే నిమజ్జనానికి ఎన్ని ఫైర్ ఇంజన్లు అవసరం అవుతాయి? ఇక్కడ ఒక ఫైర్ ఇంజిన్ వస్తుంది. దాంట్లో మోటార్లు 2 మోటార్లు పెడతారు. అంటే మొత్తం 3 గన్లతో తీసుకొని పిచ్చుకారు వాళ్ళు ఫైర్ ఆఫీసర్లు వచ్చి ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. చివరిసారిగా మీరు మట్టి విగ్రహం ప్రతిష్ఠించి అంటే పలువురికి ఆదర్శంగా అయినారు. కనీసం అంటే ఇప్పుడు రేపటి నుంచి జరగబోయే కాలనీలలో విగ్రహాలు ప్రతిష్ఠించారు. వారికి ఏమైనా ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నారా? మేము స్టార్టింగ్లో పెట్టినప్పుడు చాలా వరకు తగ్గింది. అప్పుడు మట్టి విగ్రహాలు కొంచెం పెట్టారంటే 10% పెట్టారు. ఇప్పుడు మేము అప్పటికిప్పుడే పెంచుకుంటే ఇప్పుడు చాలా వరకు అంటే 30 to 40% మట్టి విగ్రహాలు చాలా వరకు వచ్చాయి. అందరూ కూడా మట్టి విగ్రహాలు పెట్టి పూజించి అందరికీ పర్వాన్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాము. జై గణేష్.
కర్నూలులో ఏటా భారీ మట్టి విగ్రహాన్ని తయారు చేస్తూ రాష్ట్రానికే ఆదర్శంగా నిలవడంతో పాటు వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించే నిర్వాహకులు కూడా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని లక్ష్మీనరసింహ వినాయక భక్త బృందం పలువురికి సూచిస్తుంది. కెమెరా పర్సన్ అవుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు.